నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని గట్కేసర్, పోచారం, ఏదులాబాద్ డివిజన్లో ఆదివారం ఘనంగా నిర్వహించి పార్టీ జెండాలను ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేముల సంజీవ గౌడ్, సామల జగన్మోహన్ రెడ్డి, పార్టీ సురేందర్ రెడ్డి, కొత్త భిక్షపతి, సూర్యనారాయణ, మడ్డి రాములు, బత్తుల మహేష్, శ్రీనివాస్, కట్టా మహేందర్ రెడ్డి, పరమేశ్చారి, శ్రీరాములు గౌడ్, నెల్లుట్ల మధు తదితరులు పాల్గొన్నారు. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. ఈరోజు తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ దినోత్సవం 44 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా గట్కేసర్లో తెలుగుదేశం కార్యకర్తలం అందరం ఘనంగా ఉత్సవాలు చేసుకుంటున్నాము. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఆ రోజు ఏ ముహూర్తంలో పెట్టిండో పార్టీ, కానీ ఈరోజు తెలంగాణ విభజన అయ్యాక కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా తెలుగుదేశం కార్యకర్తలు అయ్యారు. చంద్రశేఖరరావు తెలుగుదేశమే, రేవంత్ రెడ్డి తెలుగుదేశమే. ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం లేదంటారు కొంతమంది. వాళ్ళందరూ కళ్ళు తెలుసుకొని వెనుకూడాలని కోరుకుంటూ మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ అంటారు. వాళ్ళందరూ ఈ పార్టీలకి పదవులు అనుభవించి అన్ని పదవులు తీసుకొని వాళ్ళ పార్టీలకి లేదంటారు. ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలకు మేము ఉన్న 10 మందిని కూడా ఈరోజు ఘనంగా చేసుకుంటున్నాం. మేము ఇక్కడ మరిపల్లిగూడెం, హైదరాబాద్, ఘనపూర్, పోచారం ఈ మన 2 మున్సిపాలలో ఘనంగా తెలుగుదేశం పార్టీ చేసుకుంటున్నాం. అది చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈరోజు తెలుగుదేశం జెండా ఆవిష్కరించి పెద్ద ఆయనకు దండేసి నివాళులు అర్పించి మేము ఈ యొక్క తెలుగుదేశం హైదరాబాద్ దినోత్సవం 44 సంవత్సరాలు వెళ్ళి 45 సంవత్సరాలు నడుపుతున్న సందర్భంలో మేము ఒకటే చెప్తాం, ఉన్న కార్యకర్తలు అధైర్యపడకుండా మేము ఎన్టీఆర్ ఎన్టీఆర్ జయంతి, పార్టీ హైదరాబాద్ దినోత్సవం, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు బర్త్డేకు ఘనంగా చేసుకుంటాం. మేము తెలుగుదేశం కార్యకర్తల్ని గుండె మీద చేసుకొని దుబాబులో మేము తిరుగుతున్నాం. కొంతమంది మాత్రం కావాలని తెలుగుదేశం కార్యకర్తలని అధైర్యపరుస్తున్నారు. వాళ్ళందరికీ బుద్ధి చెప్తున్నాం. మేము ఏది ఏమైనా సరే తెలుగుదేశం కార్యకర్త ఇప్పటికున్న వాళ్ళందరం కూడా గట్టిగా ఉన్నాం. అందరం కలిసి కట్ట తెలుగుదేశం జెండా మోస్తాం. నెక్స్ట్ ఎలక్షన్ల వరకు తెలంగాణలో తెలుగుదేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అని నేను కోరుకుంటున్నా. ఈ యొక్క పత్రికా విలేకరులు, మీడియా వాళ్ళు వచ్చినందుకు వాళ్ళందరికీ మా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. మమ్మల్ని కొద్దిగా హైలైట్ చేసి మమ్మల్ని కాస్త కాపాడాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నాం? హైదరాబాద్లో జెండా కార్యక్రమం ఒకటే, ఇంకేమైనా చేస్తాం? ఏం లేదు, ఒకటి జెండా కార్యక్రమం ఒకటి. ఏం చేస్తాం? మేము భోజనాలు పెట్టారు, సోమత కాదు. ఆమె ఏం చేసేది లేదు. లేని ఎందుకు ఎత్తుకుంటారు? మనం ఉన్న కాడికైతే పార్టీ పరంగా అయితే జెండా కార్యక్రమం చేస్తున్నాం. ఎన్టీఆర్ పూలమాలు వేసి పెద్ద కట్టిస్తున్నాం. కానీ ఉన్న కార్యకర్తలు కలిసి కట్టుకుంటున్నాం.